వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కొంతమందికి అడ్మిషన్ నెంబర్ తెలియడం లేదు. అడ్మిషన్ నెంబరు తెలియదండి, మర్చిపోయాము, తెలీదు, ఆ పేపర్ పోయింది అని అంటున్నారు. వారి కోసం నేను అది ఎలా తెలుసుకోవాలి, అడ్మిషన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి, తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలి, ఆన్లైన్ అసైన్మెంట్లను ఎలా సబ్మిట్ చేయాలి, దానికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికోసం ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళండి. BRAOU ఆన్లైన్ ఇలా మనం వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ కనపడుతుంటాయి. ఈ ఆప్షన్స్లో మనం ఇక్కడ చూసినట్లయితే డౌన్లోడ్ ప్రింట్ రిసిప్ట్ అని ఉంటుంది. డౌన్లోడ్ ప్రింట్ రిసిప్ట్, ఈ డౌన్లోడ్ ప్రింట్ రిసిప్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. ఫీ పేమెంట్ రిసిప్ట్ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇందులో అప్లికేషన్ నెంబరు, మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఈ అప్లికేషన్ నెంబరు, మొబైల్ నెంబర్ ఏంటంటే మనం ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత, లేకపోతే మనం అప్లికేషన్ తీసుకొని పేమెంట్ చేసిన తర్వాత మనకి అడ్మిషన్ అనేది రావడం జరుగుతుంది. దానికోసం ఎలాగనేది మనం ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ పెడతాం కదా, ఆ అప్లికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ అప్లికేషన్లో మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని, ఆ అప్లికేషన్కి మనం ఏదైతే ఫోన్ నెంబర్ అటాచ్గా ఉందో ఆ ఫోన్ నెంబర్ని కూడా ఎంటర్ చేయాలి. ఇలా అప్లికేషన్ నెంబరు, మొబైల్ నెంబర్ కనుక ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనకి ఇట్లా పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. ఈ పేమెంట్ రిసిప్ట్లో మనకి అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఈ కింద అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది. మీరు ఎంత ఫీజు పే చేశారు, మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబరు, మీకు సంబంధించిన విషయాలన్నీ ఇందులో కనపడుతుంటాయి. ఇక్కడ దీన్ని బట్టి మనం ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అనేది నోట్ చేసుకోండి. మళ్ళీ ఇలా వెబ్సైట్లోకి రాగానే ఇక్కడ 3 బార్స్ ఉన్నాయి. ఈ లైన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మెయిన్ వెబ్సైట్ వచ్చింది, BRAOUAC.in. దీనిపై క్లిక్ చేయండి. ఇలా మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ మెయిన్ వెబ్సైట్ ఇలా కిందకి రాగానే డౌన్లోడ్ ఐడి కార్డ్ ఉంటుంది. డౌన్లోడ్ ఐడి కార్డ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఇందాక చూసుకున్నటువంటి అడ్మిషన్ నెంబర్ ఉంది కదా, ఆ అడ్మిషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయగానే ఇట్లా అవుతుంది. అడ్మిషన్ నెంబరు యూజీ వాళ్ళకైతేనేమో లాస్ట్ 7 డిజిట్స్, పీజీ వాళ్ళకైతేనేమో లాస్ట్ 8 డిజిట్స్ని ఎంటర్ చేయండి. ద డేట్ ఆఫ్ బర్త్ ఇది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా ఐడి కార్డు వస్తుంది. ఈ ఐడి కార్డుని డౌన్లోడ్ చేసుకోండి. కలర్ జిరాక్స్ తీసుకొని దీన్ని లామినేషన్ చేయించుకొని ఉంచుకోండి. ఇది అన్ని విధాలుగా అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇది అయితే ఇక్కడ అప్లికేషన్ నెంబరు, అడ్మిషన్ నెంబరు ఒకటి కాదు. చాలామంది డౌట్లు అడిగారు. అడ్మిషన్ నెంబర్ వేరు, అప్లికేషన్ నెంబర్ వేరు. అప్లికేషన్ నెంబర్ తోటి అడ్మిషన్ నెంబర్ని ఎలా తెలుసుకోవాలనేది మనం ఇక్కడ వీడియోలో చూసాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు అనేవి మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.